జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రద్దు చేస్తారని ఇంతకుముందే చెప్పాను. జనవరి స్టార్టింగ్లోనే చెప్పాను. రేవంత్ రెడ్డి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు బంద్ పెడతాడు. మున్సిపాలిటీ కాదు, ఏదైతే సర్పంచ్ ఎన్నికలు జరిగిన స్థానిక ఎన్నికలు అవి జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి మంచి క్లారిటీకి వచ్చిండు. వచ్చిన తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు మళ్ళీ ఇంకోసారి చూసిండు. దెబ్బ మీద దెబ్బ బీఆర్ఎస్ పార్టీ కొడతా ఉంటే అది తట్టుకోలేకపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తీరా ఏం జరిగింది మిత్రులారా అంటే లాస్ట్కిగా ఎన్నికలే రద్దు చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అదే విషయాన్ని ఒక్కసారి మీరు చూసుకోండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు ఎందుకో తెలుసా? ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే రైతు బంద్ ఇవ్వాలి, 6 గ్యారెంటీలు ప్రజలు గల్లా పట్టని మళ్ళీ అడుగుతారు, ఇజ్జత్ పోయే వ్యవహారము, మళ్ళీ సభలు పెట్టాలంటే దానికో 500 కోట్ల రూపాయలు ప్లస్ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టడం వల్ల మళ్ళీ ఓటమి పాలు, ఇదే ఉంటుంది తప్ప ఈయన వల్ల లాభం వచ్చేటట్లేదని రేవంత్ రెడ్డి ముందుగానే ఆలోచించుకున్నాడు. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు, వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతోనే సర్పంచ్ ద్వారా ఎంపీపీలతో జెడ్పీ చైర్మన్లు, అదేవిధంగా ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచన అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఆదేశం. ఈ నెల 23న కేబినెట్ భేటీ చర్చ. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు, ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం అంటున్న పరిశీలకులు. ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు, మార్పునకు చొరవ చూపిన విఫలం, ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అయితే వీళ్ళు ఏం చేసిరంటే ఇక గిన్నికలు వద్దు, డైరెక్ట్గా సర్పంచ్ అభ్యర్థులతోటే ఎవరైతే మంచి క్యాండిడేట్ ఉన్నాడో అతన్ని ఏకగ్రీవం చేసేద్దాం, నిలబెట్టేసి ఇక పోటీలోదు తొక్కవద్దు, ఎట్లాగా మనం ఓడిపోతే అన్నీ అవసరమా, ప్రజలకు డబ్బులు ఇచ్చుడు చేసుడు ఇవన్నీ ఎందుకు, లొటబీసే వారం అనుకుంటూ ఇట్లా చేస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి గంత దమ్ముందా? మరి రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ ఎన్నికలు జరగకుండా డైరెక్ట్గా ఇనామస్గా ప్రకటించి అట్లా ఆప్యంత రేవంత్ రెడ్డి దమ్ముందా? ఎవరైనా రాజకీయ మేధావులు కానీ లేకుంటే ఎవరైనా అడ్వకేట్లు కానీ కోర్టుని ఆశ్రయిస్తే మళ్ళీ దీనిపైన ఉక్కుపాదమే మోపుతుంది. మీరు ఎన్నికలు పెట్టండి, ఇలాంటి కొత్త అరకొరక ప్లాన్లు వేసుకోకండి అన్నట్టుగా మళ్ళీ ప్రయత్నాలు చేస్తుంది. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది మిత్రులారా అంటే ఇవన్నీ వద్దు, బంద్ పెడదాం, చక్కగా చేసుకుందాం. ఎందుకో తెలుసా? భయం. రేవంత్ రెడ్డికి భయం పట్టేసుకుంది, భయం, ఓడిపోతాననే భయం. ప్రజలు ఇక కొడతారు, అది పక్కా, దాంట్లో తిరిగేలేదు. ఆ భయం. ఈరోజు మళ్ళీ ఇంత డబ్బులు వచ్చిన డబ్బులు వృధా, ఇది అన్నీ వృధా, ఎందుకని బంద్ పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మరి నిజంగా ఆడదాకా అవుతుందా? మరి ఏమవుతుంది? మరి రేవంత్ రెడ్డి గారేమో 28వ తారీఖు రోజున అసెంబ్లీలో రైతు బంధు గురించి, జెడ్పీటీసీ ఎన్నికల గురించి చర్చలు పెడదాం, అసెంబ్లీ పెడదాం, తర్వాత రైతు బంధును ప్రకటిద్దాం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తీరుగా మళ్ళీ ఈ జెడ్పీటీసీ ఎన్నికలు బంద్ పెట్టే కార్యక్రమాలు ఎందుకున్నాయో అది కూడా చూద్దాం. ఎందుకన్నాడు, దేనికోసం అన్నాడు, ఇప్పుడు ఏం వచ్చింది వారం అన్నట్టుగా చూసుకునే ప్రయత్నాలు చేద్దాం.